పఫర్ సాషిమి జపాన్‌లో ప్రజాదరణ పొందిన ఒకానొక వంటకం. ఈ వంటకం తినడానికి జపనీయులు చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే ఇది తిన్న అనేక మంది ఏడాదిలో మరణిస్తున్నారు. ఇంకొంతమంది రోగాల బారిన పడుతున్నారు. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేస్తారంటే పఫర్ ఫిష్ అనే ఒక చిన్న చేపతో దీన్ని తయారు చేస్తారు. ఇది చూడడానికి గోల్డ్ ఫిష్‌లా చిన్నగానే ఉన్నా దీనిలో మనిషి ప్రాణం తీయగలిగేంత శక్తి కలిగిన విష పదార్థాలుంటాయి. అందుకనే ఈ చేపను సిద్ధం చేయాలంటే దీన్ని సిద్ధం చేసే చెఫ్ సంవత్సరాలు బట్టి ట్రైనింగ్ తీసుకోవాలి. సర్టిఫికేట్ కూడా పొందాలి. ఇలా సర్టిఫికేట్ పొందిన చెఫ్ చేస్తేనే మనం ఈ వంటకం తినాలి. ఎవరు పడితే వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కదా అని చేస్తూ ఉంటే దాన్ని తిన్న వాళ్ళకి ప్రాణం మీదకి వస్తాయి. ఇదిగో పాపం కూడా ఈ పఫర్ సాషిమి లాంటిదే. అది తినడానికి చాలా రుచికరంగా అనిపించచ్చు కానీ అది మన ప్రాణం తీసేంత శక్తి కలిగింది. అందుకని దీని గురించి జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 6:27 ఇలా చెప్తున్నాడు. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునే యెడల అతని వస్త్రం కాలకుండును అని చెప్పి. అవును కదా! ఒక వ్యక్తి తన ఒడిలో నిప్పునుంచుకొని నా వస్త్రం కాలకుండా ఉంటుంది అనుకుంటే అది కాలకుండా ఉంటుంది. ఖచ్చితంగా కాలుతుంది కదా! ఇదిగో అదే విధంగా పాపం కూడా మనల్ని నిత్యాగ్నిలో వేసి కాల్చేంత శక్తి కలిగింది. అందుకనే రుచిగా కనిపిస్తుంది కదా! చేస్తే బాగుంది కదా అని చెప్పి పాపాన్ని చేస్తుంటే అదేదో రోజు మనల్ని నిత్య నరకాగ్ని గుండంలో వేసి కాల్చివేస్తుంది అని చెప్పి జ్ఞాని అయిన సొలొమోను మనల్ని హెచ్చరిస్తాడు. మరి ఆ హెచ్చరికలు మనం పాటిద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.